ఈ ప్రాబ్లం చూడండి. A toroid has a core non-ferromagnetic of inner radius 25 centimeters and outer radius 26 centimeters, around which 3500 turns of a wire are wound. If the current in the wire is 11 amperes, what is the magnetic field outside the toroid, inside the core of the toroid, and in the empty space surrounded by the toroid? మన మోటివ్ ఏంటి అంటే టొరాయిడ్ అనేది ఉంది, అంటే ఒక పైప్ లాంటి అరేంజ్మెంట్ ఉంది లాగా. ఈ పైప్ లాంటి అరేంజ్మెంట్కి చుట్టూ మనం కాయిల్ ఇలా పెడతాం. అంటే ఒక పెద్ద సోలినాయిడ్ని టర్న్ చేసి ఒక సర్కిల్ లాగా అరేంజ్ చేయడాన్ని టొరాయిడ్ అంటాం. ఈ టొరాయిడ్ యొక్క ఇన్నర్ రేడియస్ R1 అనుకోండి, అవుటర్ రేడియస్ R2 అనుకోండి. అప్పుడు దాని సెంటర్ యొక్క రేడియస్ ఈ రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది. ఈ సెంటర్ పార్ట్ యొక్క రేడియస్ R1 ప్లస్ R2/2. ఈ టొరాయిడ్లో నెంబర్ ఆఫ్ కాయిల్స్ n అనుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే BO, ఈ కోర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే BC, ఈ అవుట్ సైడ్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B కనుక్కోవాలి. ఇవి మూడు మనం కనుక్కోవాల్సింది, అదే మన మోటివ్. ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు చూద్దాం. ఇన్నర్ రేడియస్ అంటే R1 ఇచ్చారు. R1 ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 × 10⁻⁻2 మీటర్స్. అలాగే R2 ఇచ్చారు. R2 ఈజ్ ఈక్వల్ టు 26 సెంటీమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 26 × 10⁻⁻2 మీటర్. నెంబర్ ఆఫ్ టర్న్స్ n ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు 3500 టర్న్స్. అలాగే దానిలో వెళ్తున్న కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 11 amperes. మనకు అనుకోవాల్సింది డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను. ఒక టొరాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. B ఈజ్ ఈక్వల్ టు μ0 Ni/2πr. ఈ 2πr ఏంటి అంటే ఈ లోపల ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఈ ఇన్నర్ సర్కిల్ యొక్క వీటి యొక్క పెరిమీటర్ 2πr అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/2π ఇంటూ n ఇంటూ I/r అంటే ఏంటి R1 ప్లస్ R2/2 కదా. అది ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలింది ఏంటంటే 4π × 10⁻⁻7 డివైడెడ్ బై π ఇంటూ n వచ్చేసి 3500 ఇంటూ I వచ్చి 11 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 25 ఇంటూ 10⁻⁻2. పై క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు నేను ఇవాల్యుయేట్ చేస్తాను. క్యాలిక్యులేటర్ తీసుకొని చూడండి. 4 × 35 4 × 35 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 1540 డివైడెడ్ బై 25 ప్లస్ 26 అంటే 51, 30.19. దట్ ఈజ్ ఈక్వల్ టు 30.19 ఇంటూ ఇక్కడ 10⁻⁻7 ఉంది, ఇక్కడ 2 zeros అంటే 10⁻⁻5. ఇక్కడ కింద 10⁻⁻2 ఉంది, అది పైకి వస్తే 10⁻³ మిగులుతుంది. మనం కనుక్కుంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇది టెస్లా. అంటే 30.2 ఇంటూ 10⁻³ టెస్లా. ఇక అవుట్ సైడ్ ఫీల్డ్ 0 అంటే కోర్లో ఉన్న వాల్యూ మనకు వచ్చింది 30.2 ఇంటూ 10⁻³ టెస్లా. ఇక లోపల ఉన్న ఫీల్డ్ అంటే ఈ టొరాయిడ్ ద్వారా ఇక్కడ ఉన్న ఫీల్డ్ B0 అనేది ఇది 0, కాన్సెప్చువల్ ఇట్ ఈస్ 0. అలాగే అవుట్ సైడ్ ఇక్కడ B అంటే అవుట్ సైడ్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అది 0.